హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సప్త శనివారాల వ్రతానికి ఇలాగా సలివిడి తయారు చేసుకోవడానికి పిండి అది మిక్సీకి పట్టి తీసి ఇలా దీపాలు అది రెడీ చేసుకొని పూజ అయిపోయిందండి. పూజ అయిన తర్వాత వీడియో తీసానండి ఇది. ఇలా పూజ చేసుకొని తర్వాత గుడికెళ్ళాము. వెంకటేశ్వర స్వామి గుడికి. మాకు దగ్గరలోనే ఉన్నది గుడి. గుడికెళ్ళి మా అమ్మాయి నేను ప్రదక్షిణలు చేస్తున్నాము. ఈరోజు శనివారం వల్ల జనం చాలా మందొత్తారండి ఈరోజు. ఖాళీ ఉండదసల. మేమెళ్ళేసరికి కొంచెం బానే ఉంది లైను. కానీ తొందరగా తెగులుతది లైన్‌లోని. ఇలాగ ప్రదక్షిణలయిన తర్వాత లోపలికెళ్ళి దర్శనం చేసుకొనొచ్చామండి. దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత తీస్తున్నాను. పొద్దుటైతే చాలా జనం ఉంటారండి. అస్సల ఖాళీ ఉండదు ఆ గుడి. కొంచెం మేము లేటెళ్ళాము. పూజ అది చేసుకున్న తర్వాత లేటయింది మాకు. లేటెళ్ళిన వాళ్ళు కొంచెం పర్వాలేదు. మేమెళ్ళేసరికైనా లైన్ బానే ఉంది గానీ. అదయిన తర్వాత బయటగా తీస్తున్నాను చూడండి ఇదంతా. ఇక్కడ దీపాలు పెమిదలు పెట్టి ఒత్తులేసుంటాయండి. అందులో నూనె తీసుకొచ్చి నూనె పోత్తారు అందరూని. సాయంత్రం వెలిగిత్తారంట ఆ దీపాలు. అందరూ తీసుకొచ్చి నూనె పెమిదల్లో పోత్తారు. ఒత్తులేసి ఉంటాయి. లేతే ఒత్తులు నూనె తీసుకొచ్చి ఏత్తుంటారు అందరూని. సాయంత్రం దీపాలు వెలిగిత్తారని అంటారు. అలా తీసిన తర్వాత ఇక్కడ వకిలమాత అమ్మవారిక్కడ. అక్కడ పిండి దీపాలయి ఎలిగించుకుంటారు అందరూ వచ్చి. ఇక్కడ లోపల ఈ పువ్వులు ఒక వనంలాగే ఉంటదండి. చాలా బావుంటది లోపల. పువ్వులయ్యిని కోనేరు. గోశాల గూడా ఉందండి లోపల. గోశాల దగ్గర ఇంకా ఈ చిన్న దూడని తీసాను నేను లోపల బావున్నది. ఇదేనండి వీడియో.